నాన్నా లేవండి నాన్నా, లేవండి నాన్నా. ఏంటి నాని? నీకోసం ఏం తీసుకొచ్చామో తెలుసా? ఏం తెచ్చారు నాని? అక్క మీకోసం చక్కెర పొంగల్ చేసిచ్చింది నాన్న. ఆ? అమ్మా, అక్షయ్ ఇక్కడికి వచ్చిందా? నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే నేను వచ్చి చూసేవాడిని కదా. అక్క రాలేదు నాన్న, బావగారితో ఇచ్చి పంపించింది. బావగారు ఇంటికొస్తే అమ్మ ఏమన్నా అంటుందేమో అని నేనే బయట వెయిట్ చేసి తీసుకొచ్చాను. తినండి నాన్న. అబ్బా, యాలకులు నెయ్యి బాగా వేసినట్టు వాసన అమృతంలా అదిరిపోతుంది నాన్న. అంతకన్నా ముఖ్యంగా దీంట్లో మీ అక్క ప్రేమ ఆప్యాయత కలిసింది నాని. అందుకే అంత గుమగుమలాడిపోతుంది. రే నాని, తలుపు గడియ పెట్టడం మర్చిపోయాను, వెళ్ళి పెట్టేసి రాపో. నేను వెళ్తాను. తలుపు గడిపెట్టారేంటి? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదే. తినండి నాన్న. తినండి. అమ్మా, నేను తింటానులేమ్మా. అస్సలు కుదరదు. నా చేత్తో తినిపించమని అక్క మరీ మరీ చెప్పింది. తినండి, తినండి నాన్న. సందేహమే లేదు, నాకు తెలియకుండా ఏదో వీళ్ళు కూడు బుఠానీ చేస్తున్నారు. వద్దొద్దు, తలుపు తడితే అలర్ట్ అయిపోతారు. వీళ్ళని రెడ్ హ్యాండెడ్గానే పట్టుకోవాలి. నాన్న, చక్కెర పొంగల్ ఎలా ఉంది నాన్న? పాల సముద్రంలోంచి పుట్టిన అమృతం ఎంత రుచిగా ఉంటుందో తెలియదు, కానీ ఒకవేళ ఎలా ఉందని అడిగితే మాత్రం ఇది అంతకంటే రుచిగా ఉందని చెప్తాను. అక్షయ నా మీదున్న ప్రేమని కూడా కలిపి చేసిందమ్మా. చక్కెర పొంగలి అమృతం కన్నా రుచిగా ఉందంటే నమ్మండి. మరి అక్క చేసిన చక్కెర పొంగలి మీకు మాత్రమేనా? మాకు లేదా నాన్న? ఏడవకరా, నీకు కూడా ఉందలే. మీకు పెట్టకుండా నేను మాత్రం ఎలా తింటాను చెప్పండి? మీ అక్క చేతి వంట తిని చాలా రోజులైంది కదా, అందుకే 2 స్పూన్లు ఎక్కువ తినేశాను. నన్ను క్షమించండి. అలా అనకండి నాన్న, మీరు తృప్తిగా తింటే అదే మాకు ఆనందం. అవును నాన్న, నేనేదో క్యాజువల్గా అన్నాను అంతే. మీరు తినండి నాన్న. అదేం కుదరదు. మీ అక్క మన ముగ్గురికి సరిపోయేంత ఎక్కువగా పెట్టి పంపించింది, కాబట్టి మన ముగ్గురం తిందాం. నాన్న, మీరు అమృతంలో ఉందని చెప్పారు కదా, అక్క చేస్తున్న చక్కెర పొంగలి అంతకన్నా చాలా బాగుంది నాన్న. అవును నాన్న, నా లైఫ్లో ఇంత టేస్టీ చక్కెర పొంగలి అసలు తినిందే లేదనుకో. అవును, ఇది తేవడం మీ అమ్మ చూడలేదు కదా? ఆహా, లేదు నాన్న, అమ్మ హాల్లో లేదు. ఒకవేళ ఉన్నా అమ్మ కనిపెట్టకుండా హెల్మెట్లో పెట్టుకుని మరీ తీసుకొచ్చేసా. అది నా తెలివంటే. నీ తెలివి తెల్లారినట్టే ఉందిరా.
నీ తెలివితేటలతో ఈ అమ్మని మోసం చేయాలనుకోవడం నీ మూర్ఖత్వమేరా నాని. రే తెలివైనడా, మర్యాదగా తలుపు గడితి. ఈ రత్నవల్లి తెగిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. తీరా. రేయ్ నాని, ఏయ్ వందనా, తలుపు తీవే. నాని, తలుపు తీరా. రేయ్ ఏంట్రా? రే వెళ్ళి తలుపుతీరా. వద్దు నాన్న, అమ్మ గదిలోకి వచ్చిందంటే అమ్మోరు పట్టినట్టు ఊగిపోతుంది నాన్న. మీ అమ్మ అమ్మోర్లా ఊగిపోవడం మనకేమన్నా కొత్త వందనా? ఏం పర్లేదు నాని, నువ్వు వెళ్ళి తలుపుతీరా. అలాగే నాన్న. రే నాని, డోర్ తీరా. నాని, డోర్ తీరా. నా ఏయ్, ఏ నువ్వు చేసిన పని? హ? ఏరా, ఎక్కడిదిరా ఈ చక్కెర పొగలి? ఆ? ఎవరింటికైనా వెళ్ళి అడుక్కుని తింటున్నారా? చెప్పవే, చెప్పరా. ఏయ్, అడుక్కొచ్చి తినాల్సిన కర్మ మాకేంటి? నా కూతురు మా మీద ఎంతో ప్రేమగా చేసి పంపించింది, అందుకే ప్రశాంతంగా కూర్చొని తింటున్నా. ఓహో, ప్రశాంతంగా కూర్చుని తింటున్నారా? ఆ, నా పత్రాలు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన 10 లక్షల్ని అమాంతం మింగేశారు. ఏ, అదంతా అప్పుడే అరిగిపోయిందా? అమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? అక్క ఎంతో ప్రేమతో చేసి పంపించిందమ్మా. చాలా బాగుందమ్మా. ఇదిగో, నువ్వు కూడా కొంచెం తిను. తినమ్మా. అవును, మాతో పాటు నువ్వు కూడా తినమ్మా. ఆహా, నేను కూడా తినాలా? ఆ, నేను కూడా తినాలి కదా. తినమ్మా. ఆ పనికి మాలింది నా ఇంటికొచ్చి నా కాళ్ల పైన పడి అడుక్కుని 10 లక్షలు తీసుకెళ్లి 10 రూపాయల గిన్నెలో 10 రూపాయల చక్కెర పొంగల్ తీసుకొస్తే దాన్ని ఆహా ఓహో అని తింటున్నారా? మీ కాళ్ళ చేతులు విరిచేస్తాను, జాగ్రత్త. ఏయ్, నువ్వు విరచడం కాదే, నేనే నీ కాళ్ళు చేతులు విరిచి నాన్న, కదలకుండా ఓ మూల కూర్చోబెడతాను, జాగ్రత్త. ఆ నా కూతురు ఎంతో ప్రేమతో చేసిన చక్కెర పొంగలి ఇలా నేలకేసి కొడతావే రాక్షసి, నిన్ను నాన్న, నాన్న, ఆగండి. ఓ, వదలు. నాన్న, ఆగండి నాన్న. ఆగండి. నిలువులో పాతేస్తాను. కనీసం మీరంగా ప్రశాంతంగా ఉంటారు. వదలండి. ఆగండి నాన్న. దీన్ని ఏయ్, ఆగండి నాన్న. నా మాట వదలండ్రా. వినండి నాన్న. రేయ్, వదలరా, వదలవే. ఏం చేస్తాడో నేను చూస్తాను. వదలవే. ఏంటి? ఆ, ఇప్పుడు నన్ను కొట్టి చంపేస్తారా? ఆ, చంపండి, చంపండి చూద్దాం. హ, ఈ పౌరుషం ఏదో నేనిచ్చిన 10 లక్షలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టిన తర్వాత చూపించండి. అప్పుడు ఒప్పుకుంటాను మీరు మగాడని. నిన్ను నాన్న,